ఇవాళ అయితే నేను రాగి జావ కాసుకుంటున్నాను అన్నమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. చాలా మందికి అయితే తెలియదు. ఇదిగోండి రాగి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట, ఉండలు చుట్టకుండా. బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనమైతే తాటి బెల్లం కొద్దిగా అండ్ వాటర్ వేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇది కూడా తాటి బెల్లం అయితే కరిగిపోవాలన్నమాట, చిన్న పీసెస్ కూడా ఉండకూడదు. కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ నేను ఒకటి కలిపిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకోటి కలుపుతున్నాను. ఒక 1 మినిట్ ఇది కలిపిన తర్వాత ఒక 1 మినిట్ ఇది అన్నమాట. దీన్నైతే నేనైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాను అన్నమాట. ఇంత క్రమ్స్ కూడా ఉండలేదన్నమాట. ఇదిగోండి ఇక్కడ నేను కలుపుతా ఉన్నాను అన్నమాట. ఇక్కడైతే మన తాటి బెల్లం కూడా కరిగిపోయింది. చూసారుగా, ఇలా ఇంకొద్దిసేపు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడైతే మనము బాగా ఇంకా కలుపుకొని తర్వాత ఇట్లా మరగనివ్వాలన్నమాట బాగా. ఇక్కడ మా అమ్మమ్మ అయితే నాకు సపోర్ట్గా వచ్చింది, నేనేం చేసుకుంటాను అని. ఇలా చాలాసేపు మరగనిస్తున్నాను నేనైతే స్పూన్ తీసేసి. ఒత్తి పెడితే తర్వాత ఒత్తి తగ్గించుకోవాలి. మా అమ్మమ్మ చూడండి ఒత్తి పెట్టుకొచ్చింది అంటే. ఇప్పుడు బాగా మరుగుతున్నాయి. బామ్మ ఫోన్ కాలేటట్టుంది, ఫ్లేమ్ చూడండి ఎలా ఉందో. బాగా బబుల్స్ వచ్చిన తర్వాత మనం కలుపుకుంది ఉంది కదా, అది రాగిది, అదైతే వేసేసుకోవాలి. లాస్ట్కి ఇంకొద్దిగా బాగా కలుపుకోవాలన్నమాట, ఒక 1 మినిట్ కంటిన్యూస్గా. ఇంకా ఇందులోకి పోసేయడమే, మన పాకంలోకి కలుపుతున్నాను. ఇంకా పోసేస్తున్నా. చూడండి ఇలా వేసుకోవాలి. చూసారా, ఇప్పుడైతే మనం అదైతే వేసుకున్నాం అన్నమాట. ఇలా బాగా ఉండలు చుట్టకుండా అయితే ఇంకా కలుపుకోవాలి. మీరు చూడండి చాలా బబుల్స్ కూడా వస్తున్నాయి, ఉంటూ ఉండాలన్నమాట. మీకు ఫైనల్ టచ్ లాస్ట్ చూపిస్తాను. ఇంకా కలుపుకోవాలి.